మాతృదేవోభవ, పితృదేవోభవ. నేను మీ శ్రీధర్. నా సెల్ నంబర్ 9295909819. ఇప్పుడు మనము ఆగస్టు నెల 1వ తారీఖు నుండి 15వ తారీఖు వరకు ఈ 15 రోజుల పక్ష ఫలితాలు, గోచార ఫలితాలు ఏ విధంగా ఉంటాయనేది సశాస్త్రీయ పద్ధతులు తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. ముందుగా ఈ 15 రోజుల్లో వచ్చేటటువంటి విశేషమైన పండుగలు కావచ్చు, విశేషమైన దినాలు కావచ్చు, అవి ఏంటనేది ఒకసారి తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ఈ 15 రోజుల్లో మనకి ముందుగా వచ్చేటటువంటిది 8వ తారీఖున వరలక్ష్మి వ్రతం వస్తుందండి. వరలక్ష్మి వ్రతం తెలుసు కదండి మీకు అందరికీ కూడా. ఆ రోజున ఆడవారందరూ కూడా వరలక్ష్మి వ్రతం చేసుకుంటూ ఉంటారు. బంగారం కూడా వీలైతే లక్ష్మీ రూపు కొనుక్కుంటారు. లక్ష్మీదేవి ఆ రోజు ప్రసిద్ధి. అక్షయ తృతీయ రోజు ఎలా అయితే కంపల్సరీగా బంగారం కొనుక్కుంటారో, అదేవిధంగా ఇక్కడ ఈ వరలక్ష్మి వ్రతానికి కూడా లక్ష్మీదేవి యొక్క రూపు కొనుక్కొని అత్యంత భక్తి శ్రద్ధలతోటి స్త్రీలందరూ కూడా పూజ చేసుకుని అక్కడ ఆ దేవత పూజ దగ్గర ఆవిడ మెడలో వేసి ఆ లక్ష్మీ రూపుని తదుపరి తీసుకుని తన మెడలో వేసుకుంటూ ఉంటారు. ఇది ప్రతి సంవత్సరం చేస్తూ ఉంటారు. ఒకవేళ ఎన్ని సంవత్సరాలైంది మ్యారేజ్ అని తెలుసుకోవడం కోసం కూడా ఆ మెడలో ఉన్నటువంటి లక్ష్మీ రూపులు లెక్క పెట్టుకున్నట్టయితే ఇన్ని సంవత్సరాలు అయిందని వాళ్ళకి క్లియర్గా చెప్పేస్తూ ఉంటారు. ఇది ఒక చాలా భక్తి శ్రద్ధలతోటి వాళ్ళు చేస్తూ ఉంటారు పూజ, స్త్రీలందరూ కూడా. మగవాడిది ఏం లేదండి, దీనికి సంబంధం మగవారికి అయితే ఏ విధమైన సంబంధం లేదు. దాన్ని ఏం పెద్దగా పట్టించుకోరు. అంటే భక్తి శ్రద్ధతో పూజ చేసుకుంటారు, నమస్కారం పెట్టుకుంటారు, తీర్థప్రసాదాలన్నీ మామూలే. అంటే ఇది కేవలము స్త్రీలకు సంబంధించినటువంటి ఒక పండగ. ఇది ప్రతి శ్రావణ మాసంలోనూ కూడా వచ్చేటటువంటి పండగ. ఇకపోతే 9వ రోజున రాఖీ పూర్ణిమ అని చెప్పేసి ఆడపిల్లలందరూ కూడా మగపిల్లవాళ్లకు అన్నగా భావించి చేతులకి కంకణం కడతారు. అది కూడా చాలా విశేషమైనటువంటిది. వీటి గురించి వివరంగా చెప్పుకుంటూ పోతే చాలా పెద్ద ఎపిసోడ్ అయిపోతుంది. కానీ ఏంటంటే ఇక్కడ ఇది మహాభారత కాలం నాటి నుంచి అక్కడి నుంచి ప్రారంభమైంది ఈ రాఖీ పౌర్ణిమ. శ్రీకృష్ణుడు ద్రౌపదీదేవికి వస్త్రాభరణ సందర్భంలో వస్త్రాలు ఇస్తూ ఉంటాడు చూడండి. దానికి ముందు ఒకానొక సందర్భంలో శ్రీకృష్ణుడికి గాయం అయితే అందరూ ఏదో బట్ట కోసమో మందుల కోసమో పరిగెడుతూ ఉంటే అక్కడ ఉన్నటువంటి ఈ ద్రౌపదీదేవి తన చీర కొంగుని చింపి అక్కడ రక్తం కింద పడకుండా శ్రీకృష్ణ పరమాత్మ కొడుతుంది. ఆ సందర్భంగా అక్కడి నుంచి ప్రారంభమైనటువంటి ఈ యొక్క రాఖీ పండుగ అనాదిగా ఆనాటి నుంచి ఈనాటి వరకు వస్తూ ఉన్నది. అందరూ స్త్రీలందరూ కూడా చిన్నపిల్లలు, పెళ్లి కావాల్సిన వారు, పెళ్ళి అయిన వారు కూడా అన్నదమ్ములు ఉంటే వాళ్ళందరూ కూడా కట్టించుకుంటారు. ఒకవేళ సొంత అన్నదమ్ములు లేకపోతే కూడా పెద్దనాన్న పినతాల పిల్లలు కావచ్చు, పక్కంటి పిల్లలు కావచ్చు, వాళ్ళ చేత కూడా వాళ్ళకు కూడా ఈ రక్షాబంధనం కడుతూ ఉంటారు. ఎందుకనంటే ఈ రక్షాబంధనం అన్నకి కట్టడం ఎందుకంటే మనకి భారతంలో మనకు తెలుస్తుంది ఏమని, భర్తలు కూడా ఆమెకి వస్త్రాభరణం జరుగుతుంటే ద్రౌపదీదేవికి ఇచ్చిన మాట కట్టుబడి చేయలేక కాదు, అసమర్థత కాదు, కొన్ని నియమాలకు కట్టుబడి ఆమెను రక్షించలేకపోతారు. ఆ దౌర్భాగ్య స్థితిలో చూసినటువంటి శ్రీకృష్ణుడు తను నేనున్నాను అని చెప్పేసి కాపాడతాడు. అంటే అక్కడ కొన్ని విషయాలలో భర్త కంటే కూడా అన్న తమ్ములు చాలా ఎక్కువ అనేటటువంటి ఒక సందేశం వచ్చింది. దాన్ని ఈనాటికి కూడా మన హైందవ స్త్రీలు, చిన్నపిల్లలు దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు అందరూ దీన్ని పాటిస్తున్నారు. చాలా ఆచరించదగినటువంటి పండగ, చాలా విశేషమైనటువంటి పండుగ. దీని గురించి కావాలంటే మనం తర్వాత ఎపిసోడ్ చేసుకోవచ్చు. ఈ విధంగా మనకి రాఖీ పూర్ణిమ 9వ తారీఖున వస్తున్నది. అలాగే 11వ తారీఖున తీసుకున్నట్టయితే రాఘవేంద్ర స్వామి ఆరాధన. రాఘవేంద్ర స్వామి వారు అంటే తెలుసు కదండి మీకు. మనకి హిందూ సాంప్రదాయంలో త్రిమతాచార్యులు అని చెప్పి స్త్రీ అంటే మూడు ఆచారాలు పద్ధతిలో ఉన్నాయి మనకి. ఏంటి? అద్వైతము, విశిష్టాద్వైతము, మధ్వాచార్యులు ఉన్నటువంటిది. మధ్వాచార్యులు అదే రాఘవేంద్ర స్వామి. ఈ 3 ఆచారాల్లో రాఘవేంద్ర స్వామి ఒకరు. ఆయన మనిషి వేరు, దేవుడు వేరు
ఒకటి కారు అని చెప్పినటువంటిది, ద్వైతం వేరు అని చెప్పినటువంటిది, రెండు రెండే, ఎప్పుడూ మనిషి దేవుళ్ళో కలవడు అని చెప్పినటువంటి ఆ మతానికి సంబంధించినటువంటి విషయం. దాన్ని ఆయన ఆరాధన ఉత్సవాలు సంవత్సరం ఒకసారి చేస్తూ ఉంటారు. అది 11వ తారీఖు చాలా విశేషంగా ఈ రాఘవేంద్ర స్వామి మఠాలు ఎక్కడున్నాయో అక్కడ మనకి మామూలుగా మనకి రాఘవేంద్ర స్వామి మంత్రాలయం అనుకుంటాను, ఆ మంత్రాలయంలోనూ చాలా విశేషంగా దేశవ్యాప్తంగా, ఇంకా చెప్పాలంటే ప్రపంచవ్యాప్తంగా కూడా జరుగుతుంటాయి పండుగలు. ఇది కూడా చాలా విశేషమైనటువంటిది, తగినటువంటిది, ఆచరించదగినటువంటి మతాల్లో ఇది ఒకటి. ఓకే, ఇక్కడికి 11వ తారీఖు అయిపోయింది. ఇక 12వ తారీఖు సంకష్ట చతుర్థి, సంకటహార చతుర్థి అని కూడా అంటారు. మనకి ప్రతి నెలలోనూ కూడా వస్తూ ఉంటుంది. ఇది మనకి కష్టాలు ఉన్నప్పుడు ఆ విఘ్నేశ్వరుని ప్రార్థించడం ద్వారా మన కష్టాలు తీరుతాయని ప్రతి వాడు నమ్ముతూ ఉంటారు. అటువంటి వాటిలో ఇది కూడా ప్రధానమైనది. అవి నవగ్రహాలకు సంబంధించి, మన ఈ జ్యోతిషానికి సంబంధించి కూడా కొన్ని ఈ మనకు ప్రతికూల ఫలాలు ఇచ్చేటటువంటి గ్రహాలని వాటిని సరి చేసుకుంటూ ఉంటారు. ఇక 15వ తారీఖు ఇంకా చెప్పాల్సిన పని లేదు. ఆగస్టు 15 మనకు భారతదేశానికి స్వాతంత్రం వచ్చినటువంటి రోజు కాబట్టి ఇది మనకు స్వాతంత్రం వచ్చింది. మన యొక్క హిందూ సాంప్రదాయాలు మనం కాపాడుకోవటానికి, మన దేవుణ్ణి పూజించుకోవటానికి, ఎవరో పరాయి దేశస్తుల పాలనలోంచి, ఆ కబంధ హస్తాల్లోంచి బయటపడినటువంటి ఇది కూడా మహాపర్వదినం లాంటిది. కాబట్టి ఇన్ని పండుగలు మనకి 1వ తారీఖు నుంచి 15వ తారీఖు లోపల ఇంకా ఉన్నాయి చాలా. అవన్నీ కొంచెం అంత ప్రసిద్ధికి చెందినటువంటివి కాదు. కొన్ని ప్రాంతాల్లో కొన్ని ఉండొచ్చు. మన ప్రాంతంలో ఇక్కడ ఇప్పుడు మనం చెప్పుకున్నవన్నీ కూడా చాలా ప్రసిద్ధి చెందినటువంటివి. అంచేత ఇది కూడా మనకి. అలాగే ఈ వరలక్ష్మి వ్రతం రోజునే చెప్పడం మర్చాను మీకు. వరలక్ష్మి వ్రతం రోజునే వారాహి జయంతి. ఈ మధ్యకాలంలో బాగా ప్రసిద్ధి చెందారు ఆవిడ, వారాహి అమ్మవారు. ఆవిడ యొక్క జయంతి కూడా ఈ వరలక్ష్మి వ్రతం రోజునే అని చెప్పేసి ఒక వాదన ఉన్నది. ఆ రోజున అమ్మవారికి కూడా చాలా విశేషంగా పూజలు ఈ మధ్యకాలంలోనే ప్రజాబాహుల్యంలోకి వచ్చింది. అంటే ఆవిడ ఇప్పుడుది కాదండి, ఆనాటి నుంచి ఉన్నదే, కానీ ఈ మధ్యకాలంలో బయటకు వచ్చింది ప్రజల్లోకి. దానికి కూడా మంచిది. ఓకే అమ్మ, విషయంలోకి వద్దాం. మిథున రాశి వారికి ఆగస్టు నెల 1వ తారీఖు నుండి 15వ తారీఖు వరకు, అంటే ఈ పక్షం అంటే 15 రోజుల పాటు గోచార ఫలితాలు ఏ విధంగా ఉంటాయనేది సశాస్త్రీయమైన పద్ధతిలో తెలుసుకునేటట్టు ప్రయత్నం చేద్దాం. ఇక్కడ జన్మంలోనే అంటే మిథున రాశిలోనే శుక్రుని యొక్క సంచారము, గురువు యొక్క సంచారము, రెండు శుభగ్రహాలే, రెండు గ్రహాల యొక్క సంచారం జరుగుతోంది. అయితే ఇక్కడ జన్మంలోనే శుక్రుడు మాత్రం చాలా సుఫలితాలన్నీ ఇస్తాడు, చాలా సుఫలితాలన్నీ ఇస్తూ ఉంటాడు శుక్రుడు. అక్కడ తద్వారా మనకు వచ్చేటంటే మంచి ప్రవర్తన ఉంటుంది, మంచి ఆలోచనలు ఉంటాయి. మనకి కొంతమందికి మనం సహాయం చేయగలుగుతాం, సహాయం పొందగలుగుతాం, ఆరోగ్యం బాగుంటుంది, మనసంతా ఉత్సాహంగా ఉంటుంది. ఇవన్నీ కూడా తనుభావం అంటాం కాబట్టి శరీరానికి సంబంధించి మీకు కొంతమందికి మేకప్ దాన్ని ఏమంటాము, పౌడర్ రాసుకోవటము, పెర్ఫ్యూమ్ వేసుకోవటము, ఇవన్నీ ఉంటుంటాయి కదండి. అటువంటి వాళ్ళు ఈ వారం చక్కగా మేకప్ అవటం అవన్నీ జరిగేట ఈ వారం కాదు 15 రోజులు, ఈ 15 రోజులు ఆ విధంగా వాళ్ళు ఏంటంటే మేకప్కి అంటే అలంకరణకి చాలా ప్రాముఖ్యత ఇస్తారు. ముఖ్యంగా ఆడవాళ్ళకి ఎప్పుడూ ఉంటుంది అది. శుక్రుడు బాగున్నా బాగోకపోయినా కూడా ఆడవాళ్ళకి ఈ అలంకరణ ప్రియత్వం ఎక్కువ ఉంటుంది. మగవాళ్ళకు కూడా చాలా మందికి ఉంటుందండి కొంతమందికి. ఇక్కడ ఈ శుక్రుడు వల్ల అది మరింత డోస్ కొంచెం పెరిగేటట్టు అవకాశం ఉంటుంది. ఇకపోతే గురువు కూడా అక్కడే ఉన్నారు, కానీ గురువు అక్కడ 1వ స్థానంలో గోచార రీత్యా గురువు సుఫలితాలు ఇవ్వరండి. అదే కనుక మనం జాతకంలోకి వెళ్ళినట్టయితే జన్మంలో గురువు ఉంటే 1,00,000 పాపాలు, లగ్నంలో గురువు ఉన్నట్టయితే 1,00,000 పాపాలు పరిష్కారం అని చెప్తారు. ఇక్కడ గోచార రీత్యా సుఫలితాలు ఇవ్వచారాలు గురువు జత. ఈయన ఇప్పుడు మనం ఏవైతే చెప్పుకున్నామో ఇక్కడ మన ప్రవర్తన, ఆలోచన ఇట్లాంటివన్నీ కూడా మనకి కొంచెం భిన్నంగా ఉండటము, కొంచెం చెడు ఆలోచనలు రావటము, ఇట్లాంటివన్నీ కూడా మనకు శుక్రుడు ఏవైతే సుఫలితాలు ఇస్తాడు అనుకున్నామో వాటికి భిన్నమైనటువంటి ఫలితాలన్నీ కూడా గురువు ఇస్తున్నాడు. ఇకపోతే ఇక ద్వితీయ స్థానంలో రవి యొక్క సంచారం జరుగుతోంది.
రవి బుధుడు కూడా ఇద్దరు సంచారం చేస్తున్నారు. రవి ద్వితీయ స్థానంలో రవి మాత్రం మంచి ఫలితములను ఇవ్వజాలరు. ముఖ్యంగా ధనాదాయం తగ్గేట అవకాశం ఉంటుంది, మాటలో కొంచెం కరుకుదనం ఉంటుంది. అలాగే భార్య పిల్లలు మొత్తం మీద ఇంటిలో ఒక మంచి అట్మాస్ఫియర్, మంచి వాతావరణం కనిపించదండి. ఒకరంటే ఒకరి మాట, వారి మాట వీళ్ళు వినకపోవటం, వీళ్ళ మాట వాళ్ళు వినకపోవటం, ఈ విధంగా కొంచెము వాతావరణం అంతా కొంచెం ప్రతికూలంగా ఉన్నట్టుగా అనిపిస్తుంది రవి యొక్క దీనివల్ల. అలాగే పిల్లల ఆరోగ్యం మీద కూడా కొంచెం, కుటుంబంలో వారి యొక్క ఆరోగ్యం మీద కూడా కొన్ని ఇబ్బందులు కలిగే అవకాశం రవి వల్ల కలుగుతుంది. ఇకపోతే ద్వితీయ స్థానంలో బుధుడు ఇక్కడ 5వ తారీఖు వరకు అనుకూలించరు, ఎందుకంటే వక్రంలో ఉన్నారు కాబట్టి. 5 తర్వాత ఆయన రుజు మార్గంలోకి వస్తూ ఉన్నారు కాబట్టి ఆ మిగతా 10 రోజులు కూడా మీకు అనుకూలమైన ఫలితాలు ఇస్తారు. ఇప్పుడు మనం చెప్పుకున్నట్టుగా ధనాదాయం పెరుగుతుంది, మాటలో సౌమ్యత ఉంటుంది, అట్లాగే కుటుంబంలో కూడా అందరూ కూడా ఆహ్లాదకరమైన పరిస్థితులన్నీ కూడా బుధుడు వల్ల ఏర్పడుతూ ఉంటాయి. ఇకపోతే తృతీయ స్థానంలో కేతుగ్రహ సంచారం జరుగుతోందండి. తృతీయంలో కేతుగ్రహ సంచారం మంచి ఫలితాలన్నీ ఇస్తుంది. ఇంట్లో మీ అన్నదమ్ములు, తల్లిదండ్రులు నువ్వు ఏదైనా పని చేస్తానంటే చీర పర్వాలేదు ఏం కాదంటారు. అలాగే మీరు కూడా సాహసంగా చేయగలుగుతారు ఏ పని చేసినా. ఆ విధంగా బయట వారు ఉద్యోగ స్థలాల్లోనూ అక్కడ ఏదైనా పెట్టుబడి పెట్టాల్సి కొంత భాగం మీరు తీసుకోవాలనుకున్నారు, ఎక్కడో జాబ్ చేస్తున్న దగ్గర అక్కడ కొంత పెట్టుబడి కూడా మీరు పెట్టదలుచుకున్నారు, వాళ్ళు కూడా ఓకే అంటారు, అలాగే పెట్టమంటారు, మీరు కూడా పెడతారు. దాని ద్వారా మంచి లాభాలు అవన్నీ వచ్చే అవకాశం కూడా మనకి ఈ తృతీయ స్థానంలో కేతు యొక్క సంచారం వల్ల ఏర్పడుతూ ఉంటాయి. ఇకపోతే చతుర్థ స్థానంలో కుజుని యొక్క సంచారం. చతుర్థ స్థానంలో కుజుని యొక్క సంచారం మాత్రం మంచి ఫలితములను ఇవ్వజాలదు. చతుర్థ స్థానంలో ఉండటం వల్ల ఇక్కడ విద్య విషయంలో పిల్లలు వెనకబడటం, అలాగే భూమి, గృహము, వాహనము ఇత్యాదులన్నీ కొంచెం ఇబ్బందులు పాలు చేస్తూ ఉంటాయి. ఏదో రిపేరు ఎంత చేసినా ఈ ఎవరి దగ్గర ఇచ్చాము వాడు సరిగా చేయలేదు, మరి ఇంకోటి దగ్గర ఇవ్వాలి, ఇక్కడ ఖర్చు వేరే అక్కడ ఖర్చు వేరే, ఈ విధంగా కొంచెం ఎక్కువ ఇబ్బందులు పడేటువంటి అవకాశం మనకి కనిపిస్తూ ఉంటుంది చతుర్థ స్థానంలో కుజుని యొక్క సంచారం వల్ల. అలాగే ఇక్కడ చతుర్థ స్థానంలో కుజుడు భూమికి, గృహాలకి, వీటికంటికి కారకుడు కాబట్టి ఈ రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులకు ముఖ్యంగా అనుకూలమైనటువంటి కాలము కాదు. ముఖ్యంగా అనుకూలమైనటువంటి కాలం కాదని చెప్పాలి మనం ఇక్కడ ఈ విధంగా. ఇకపోతే ఈ మిథున రాశి వారికి భాగ్యస్థానంలో రాహు, శని 2 గ్రహాల యొక్క సంచారం జరుగుతోంది. నిజానికి ఆయన దశమ స్థానంలో ఉన్నారు శని, కానీ మీనంలో వక్రించి ఉండడం చేత మనం వెనక రాశి ఫలితాన్ని చెప్పుకోవాల్సి వస్తోంది. ఇక్కడ శని, రాహువు 2 గ్రహాలు ఉన్న కారణంగా భాగ్యస్థానం కాబట్టి కొంచెం ఇబ్బందికరమైనటువంటి, అంటే తండ్రి గారి ఆరోగ్య విషయంలో కానీ, అలాగే దాన ధర్మాల విషయంలో కానీ, ఒక గుడికి వెళ్ళాలనుకున్నా కూడా, మీరు టికెట్ తీసుకుని బుక్ చేసుకున్నా కూడా, అలాగే దర్శనానికి టికెట్ తీసుకుని, ట్రైన్ టికెట్ తీసుకుని, లేకపోతే ఫ్లైట్ టికెట్ తీసుకున్న, బస్సుకు టికెట్ ఏమి చేసినప్పటికీ ఇంటి కనీసం ఈ వారం 10 రోజుల్లో దేవుడి మీద మనం భక్తిని నిలపలేము. ఇంటి పక్కన ఉన్న గుడికి వెళ్ళడానికి కూడా కొన్ని సందర్భాల్లో కుదరదు. ఒకవేళ కుదిరినా కూడా మనసు లగ్నం కాకపోవడం లాంటివి కూడా జరిగే అవకాశం భాగ్యస్థానంలో ఇక్కడ మనకి కనిపిస్తూ ఉంటుంది. భాగ్యస్థానంలో రాహు, శని ఉన్న కారణంగా ఈ విధమైనటువంటిది. ఇంకోటి పిల్లల మీద కూడా మనకి కొంచెం దుష్ప్రభావం చూపించే అవకాశం ఉంటుంది. ఎందుకంటే భావాద్భావం పంచమం నుంచి పంచమం అది భాగ్యస్థానం అవుతుంది కాబట్టి కాస్త చెడు ఫలితాలు పిల్లల మీద, ఆరోగ్యం మీద కావచ్చు, చదువు మీద కావచ్చు, చెడు ప్రభావం చూపించే అవకాశం కూడా కనిపిస్తూ ఉన్నది ఇక్కడ నుంచి మీకు. ఇకపోతే ఈ విధమైనటువంటి ఫలితాలన్నీ కూడా మనకి మిథున రాశి వారికి లభిస్తూ ఉన్నాయి. ఇక్కడ ముఖ్యంగా ఈ మిథున రాశి వారికి 3 గ్రహాల యొక్క అనుకూలత ఉన్నది. ఒకటి శుక్రుడు, బుధుడు ఒక 10 రోజుల పాటు, అలాగే కేతు 3వ స్థానంలో ఉన్నటువంటి కేతువు. 3 గ్రహాల యొక్క అనుకూలత ఉన్నది అంచేత పర్వాలేదని చెప్పుకోవచ్చు. మిగతా విషయాల్లో మిగతా గ్రహాల అనుకూలత లేదు. ఆ విషయాల్లో తగు జాగ్రత్తలు తీసుకుంటూనే నవగ్రహాలకు సంబంధించినటువంటి పూజ, పునస్కారము, ధ్యానము, మంత్ర జపము ఏది చేసుకుంటే అది కంటిన్యూ చేయండి. ఈ చిన్న 15 రోజులంటే పెద్ద సమయం ఏమీ కాదు కాబట్టి ఈజీగా కళ్ళు తెరిచే లోపల
కళ్ళు మూసి తెరిచే లోపల జరిగిపోతాయి. కొంచెం భక్తి శ్రద్ధలు వహించినట్టయితే ఆ దేవుడు అనుగ్రహంతో చక్కగా కాముగా జరిగిపోతుంది ఈ 15 రోజులు. దాని గురించి భయభ్రాంతులు ఏం కావక్కర్లేదండి. శుభం భూయాత్.